SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ గాయనిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలైన ఎర్రగుంట్ల హేమమాలిని గారు వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి మాటల్లోనే వారి సక్సెస్ని విందాం. నమస్కారం అండి హేమమాలిని గారు. నమస్కారం సార్. చాలా సంతోషం అండి. ఒక ప్రముఖ గాయనిగా కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల కచేరీలు చేశారు. మీ అనుభవాన్ని భావి కళాకారులకు, గాయనీమణులకు తెలియజెప్పేందుకు స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం. థ్యాంక్ యూ సార్. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ కుటుంబ నేపథ్యం గురించి? నాది స్వగ్రామం యాక్చువల్గా శ్రీరంగం అండి, చెన్నై దగ్గర, మెడ్రాస్ దగ్గర. బట్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ గుంటూరు. ఎందుకంటే నా మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ గుంటూరులోనే ఉన్నారు. మా తాతగారు హెల్త్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారండి. ఆయన దగ్గర మమ్మల్ని, మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో చేయటం వల్ల చదువులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి తాతగారి దగ్గర పెరగటం వల్ల నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సో నేను గుంటూరు వాసిననే గర్వంగా చెప్తాను సార్. వెరీ గుడ్. తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో వారెంట్ ఆఫీసర్గా చేశారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. సంగీతం అద్భుతంగా పాడేవాళ్ళు, ఆవిడ వీణ కూడా వాయించేవాళ్ళు. నేను ఫస్ట్ యాక్చువల్గా అమ్మ దగ్గరే కొంతవరకు సంగీతం కూడా అభ్యసించాను సార్. అయితే నిజం చెప్పాలంటే మీకు మొదటి గురువు మీ అమ్మగారే? అవునండి, అన్డౌటెడ్గా. మా వారి పేరు రత్నాకర్. ఆయన LIC డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. నాకు 2 పిల్లలు సార్, బాబు పాప, ఇద్దరు సెటిల్ అయిపోయారు. సో మీరైతే పిల్లల బాధ్యతలు తీరినాయి కాబట్టి చక్కగా ఈ సంగీత సాధన ప్లస్ కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అవునండి, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ అవడానికి మీ వారి యొక్క పాత్ర ఎంతవరకు ఉందని చెప్పుకోవచ్చు మనం? సార్, ఒక ఆడదైనా ఒక మగవాడైనా సొసైటీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని సక్సెస్ అవ్వాలి అంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేనిదే ఖచ్చితంగా హాయిగా ఇంతమందిని అలరించలేరండి. చేస్తారేమో, కొంతకాలం చేస్తారు, కానీ ఇంత లాంగ్ జర్నీ ఉన్నప్పుడు అది అండర్స్టాండబుల్ అండి. అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే అవుతుంది అది. మా వారు చాలా కోఆపరేటివ్. ఆయనే నన్ను ఇంకా చెప్పాలంటే పాటల్లో కూడా ఈ పాట పాడు, ఆ పాట పాడద్దు అనే రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు ఆయన. కమ్మగా పాడుకో, 10 మందిని ఎంటర్టైన్ చేసుకో, నువ్వు సంతోషపడు, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు. ఇదే మా మోటో, మా ఇద్దరిది కూడా. ఇప్పుడు మగవాడు పాడాలనుకోండి, లేదా మగవాడు ఏ పని చేయాలన్నా శ్రీమతి పర్మిషన్ పెద్దగా అక్కర్లా, తన స్వయం నిర్ణయాల మీదనే తను చేసుకుంటూ పోతాడు. కానీ మీరు ఒక స్త్రీగా మరి కచేరీ చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక డయాస్ మీదకి వెళ్ళాలన్నా మీ భర్త గారు రత్నాకర్ గారి యొక్క అనుమతి కావాలి. అలాంటిది ఆయన మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% ఫ్రీడమ్ ఇచ్చి, వారు కూడా కొన్ని సందర్భాల్లో మీకు కూడా వచ్చి అవునండి మిమ్మల్ని ప్రోత్సహించి, మీరు పాడిన తర్వాత మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాట బాగుంది, ఈ పాట బాగుంది, అలా పాడావు, ఇలా పాడావు అని మీ ఇద్దరు చర్చించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునండి, చాలా ఉంటాయండి. ఇంట్లో వారే కదండి, నా పిల్లలు కూడా. అంటే బాబు హిందుస్థానీ ఫ్లూట్ నేర్చుకుంటున్నాడు, పాప వైలన్ కొంతవరకు నేర్చుకొని మానేసింది, బట్ తను కూడా పాడుతుంది. సో వీళ్ళు ఏంటంటే క్లాసికల్ బాగా వింటారండి ఇంట్లో అందరూ. ఇది నేను పాడేది ఎక్కువ సినిమా పాటలే అయినప్పటికీ కూడా పాడి ఇంటికి వచ్చిన తర్వాత అది వాళ్ళకి వినిపిస్తున్నప్పుడు, అమ్మ ఇక్కడ ఈసారి పాడేటప్పుడు ఇక్కడ చూసుకో, ఈసారి పాడేటప్పుడు అక్కడ చూసుకో అని నన్ను చాలా టైమ్స్లో పిల్లలు కరెక్ట్ చేశారు అండ్ మా వారు కరెక్ట్ చేశారండి. మీ అమ్మగారు సంగీత విద్వాంసురాలు. అవునండి. మీరు సంగీతం నేర్చుకున్నారు, అలాగే మీ అబ్బాయి ఫ్లూట్ వాయిస్తున్నారు, అలాగే మీ అమ్మాయి. మీ కుటుంబం అంతా. మా వారు మృదంగం వాయిస్తారు సార్. మృదంగం మీ వారు? అవునండి. అద్భుతం. ఒక కుటుంబ సభ్యులు అందరూ కూడా సంగీత ప్రపంచంలో తేలియాడటం చాలా గొప్ప విషయం. ఇది అరుదైన సంఘటన కూడా, ఎవరింట్లో ఇలా ఉండకపోవచ్చు బహుశా. చాలా సంతోషం. మరి భార్యాభర్తలు ప్లస్ పిల్లలు చెరొక ఇది, అన్నీ ఒకళ్ళే కాకుండా మీ వారు మృదంగం, మీ అబ్బాయి ఫ్లూటు, మీ అమ్మాయి వైలిన్. చాలా సంతోషం. మీకు అసలు ఒరిజినల్గా సంగీతం నేర్చుకోవాలనేటువంటి అభిలాష ఎందుకు కలిగిందంటారు? సార్, యాక్చువల్గా నేను ఫస్ట్ చిన్నప్పుడు నాకు డ్యాన్స్ అంటే మహా పిచ్చి సార్, చాలా ఇష్టం. దాన్ని పిచ్చి కూడా చిన్న పదం అనమాట. దాని ముందర నిద్రపోతూ కూడా చేతులు కాళ్ళు ఊగకుండా నేను ఏ రోజు పడుకోలే. అయితే అది నేను పెళ్ళయ్యి పిల్లలు పుట్టే వరకు కూడా చేస్తూనే ఉన్నాను, ప్రోగ్రామ్స్ కూడా చేశాను.
బట్ పిల్లలు ఎప్పుడైతే పుట్టారో నాకు కొంచెం ప్రోగ్రామ్స్ చేయడానికి ఇబ్బంది కలిగేది. మా వారు ఏమనేవాళ్ళు కదా పాపం, కానీ ఇంట్లో నేను పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను, మా వారిని ఇబ్బంది పెడుతున్నాను అన్నది నాకు అర్థమవుతోంది. సో నాకు వెంటనే ఏమనిపించింది అంటే చూద్దాము, టీచ్ చేయడం మొదలు పెడదాము. అప్పుడు నాకు ఇంత ఇది ఉండదు కదా అని డ్యాన్స్ టీచ్ చేయడం మొదలుపెట్టా. మా మదర్ 98లో పోయారు. ఆవిడ నాకు చాలా చిన్న ఏజ్ అండి. అప్పుడు పిల్లలు ఇద్దరైతే పుట్టారు, కానీ వాళ్ళు పసిపిల్లలు, మరి 2-3 ఏళ్ల పిల్లలు. ఆ టైంలో ఆవిడ బాధపడుతూ నువ్వు డ్యాన్స్ మానేసావు, నా తర్వాత సంగీతం పాడేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు ఇంట్లో, ఇది కంటిన్యూ చేయటానికి మన దీంట్లో ఎవరున్నారమ్మా అని ఆవిడ బాధపడితే నేను నేర్చుకుంటాలే అని మామూలుగా అన్నా. ఆవిడ ఆ మాట అనగానే నాకు తెలియదండి ఆవిడ మరుసటి రోజు పోతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతిలో చేయి వేసి మాట తీసుకున్నారు. పాట నువ్వు కంటిన్యూస్గా పాడుతూ ఉండు, సంగీతం పాడితే ఆనందం, కనీసం ఏదో ఒక పాట పాడుతూ ఉండు అన్నారు. అలాగేనమ్మా అని నేను అనుకోలేదు కదా ఆవిడ పోతారని. ఏదో మాట ఇచ్చేస్తే ముందర ఆవిడ తృప్తిగా ఉంటుంది అని ఇవ్వడం అయితే ఇచ్చేసాను. బట్ నెక్స్ట్ డే ఆవిడ పోయింది. నాకు ఇంకా ఇది ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఇంట్రెస్ట్తోనే అడుగు పెట్టాను. డెఫినెట్గా పాట అంటే కూడా నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఏ డాన్సర్కి కూడా వెనకాల పాట వస్తేనే మీరు డ్యాన్స్ చేయగలరు సార్. సో పాట కంటిన్యూ చేశాను. ఇప్పుడు పాటను నేను వదలలేకపోతున్నాను, ఎందుకంటే పాటను వదిలితే నేను తల్లిని వదిలినట్టు ఫీల్ అవుతున్నాను. సో పాట నాతో ఉన్నంతకాలం మా అమ్మ నాతో ఉన్నట్టే ఫీల్ అయ్యి ఇవాల్టి వరకు కూడా పాడుతున్నానండి. ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకున్నారు, మరి సంగీతం సాధన చేస్తున్నారు, నేర్చుకున్నారు, అమ్మగారి ద్వారా జీన్స్ అలా వచ్చాయి. డ్యాన్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? నాకు తెలియదండి. నేను 3 years బేబీగా ఉన్నప్పుడు మా ఫాదర్ ఆయన ఎయిర్ ఫోర్స్ వారెంట్ ఆఫీసర్ కదండి, రంగారావు గారు ఆయన పేరు, అమ్మ పేరు పద్మావతి. ఎయిర్ ఫోర్స్లో మాకేంటంటే పార్టీస్ బాగా జరుగుతాయండి. అది జరిగినప్పుడు అందరు పిల్లలు వచ్చి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. నాకు ఎవరు నేర్పింది లేదు. నా పేరు హేమమాలిని కదా, సో నేను హేమమాలిని పాటలు ఎక్కువ చూస్తుండేదాన్ని. అప్పుడు మాట్లాడితే షోలే సినిమా పెడుతూ ఉంటే హే చెప్తే ఖే జాన్ అని ఆవిడ గాజు పెంకుల మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి నేను ఊరికే గడ్డిని కాగితాలు అన్నీ వేసి దాని మీద చేస్తూ ఉండేదాన్ని డ్యాన్స్ అండి. అది చూసి మా నాన్నగారు ఇది దీనికేదో డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అసలు చూద్దామని చెప్పి ఢిల్లీలో ఉండంగానే ఒక గురువు దగ్గర నేర్పించడం మొదలుపెట్టారు. అప్పుడు నేను నేర్చుకున్నది, అప్పుడు కూచిపూడి అక్కడ లేదండి, అక్కడ కథక్ అనమాట. నేర్పిస్తుంటే తాతయ్యది తే అని వాళ్ళు నేర్పిస్తుంటే కరెక్ట్గా తాళంలో ఉన్నాను. అది గమనించారు మా నాన్నగారు. కొన్నాళ్ళు ఊరికే అక్కడ 2-4 స్టెప్స్ నేర్చుకున్నాను. కొన్ని తర్వాత గుంటూరు ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యి నన్ను వదిలేశారు మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, వాళ్ళతోటి చెప్పారు దీనికి డ్యాన్స్ మాత్రం మీరు ఎలాగోలా ఏదో ఒక మంచి గురువు దగ్గర పెట్టాలి అని. నా అదృష్టం బాగుండి బంగారం లాంటి గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్య మాస్టర్ చేతిలో నేను పడ్డాను. అంతకుముందు నా చింత ఆదినారాయణ శర్మ గారు ఆయన గురువు గారి దగ్గర ఉన్నాను. బట్ డ్యూ టు సో మెనీ రీజన్స్ ఆదినారాయణ శర్మ గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారండి. ఆ తర్వాత మరి ఉన్నది మాకు గురువు గారు. ఆయన మాకన్నా మరీ పెద్ద ఆయనేం కాదండి, కానీ మమ్మల్ని సోదరుడిలాగా చాలా చక్కగా ఆప్యాయంగా ప్రేమగా చెప్పడం వల్ల డ్యాన్స్లో నాకు అభిరుచి పెరిగి నేను 5 ఏళ్ల పిల్లప్పటి నుంచే ప్రోగ్రామ్స్ చేయటం మొదలుపెట్టాను సార్. ఓకే, మీ గురువు గారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు కూచిపూడిలో డాక్టరేట్ కూడా చేశారు. అవునండి, అవును. వారు ఈ మధ్యనే డాక్టర్ పట్టాభికళాపీఠం జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకున్నారు వారు. ఓ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ గురువు గారు. ఇప్పుడు మీకు నచ్చిన పాట ఏదన్నా ఆ పాటతో స్టార్ట్ చేద్దామా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదో, జీవుల హింసించి క్రతువుల సేయగ పని లేదో. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలురా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ
తల్లి తండ్రి నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, సంగీతం నేర్చుకున్నారు, సాధన చేస్తున్నారు. ఎలాంటి పాటలు పాడతారు మీరు? సార్, టు బీ ఫ్రాంక్, సింగర్ అన్నాక ఏ పాటలైనా పాడాలి సార్. పాడితేనే ఆల్రౌండర్ అన్న గుర్తింపు వస్తుంది. లేదా చూడండి, నేను మొదట్లో జిక్కి గారి పాటలు పాడానని చెప్పి, జమునారాయణ గారి పాటలు పాడానని చెప్పి నాకు ఒక ముద్ర వేశారు, ఈవిడ గుంటూరు జిక్కి, ఈవిడ గుంటూరు జమునారాణి అని. నాకు అలా ఉండదు. నాకు అందరి పాటలు పాడాలి, ఎందుకు పాడలేము అన్న తపన ఉండేది. సో ఇలా కాకుండా అన్ని పాటలు పాడదామని, పాడితేనే ఆల్రౌండర్ అని అంటారు కాబట్టి నాకు అందరి పాటలు పాడటం ఇష్టం. జమునారాణి గారి పాట పాడతాను సార్, జమునారాయణ గారు, జిక్కి గారిది కూడా పాడతాను. గుంటూరు జమునారాయణ అని పేరా మీకు? అవునండి. అలాగా? ఎందుకంటే గురువు గారు మొదట్లో నీ వాయిస్ కి జమునారాణి పాటలు, జిక్కి పాటలు బాగా సూట్ అవుతాయి హెమ్మల్ని, సో నువ్వు ఈ పాటలు పాడమ్మా అని చెప్తే నేను ఆ పాటలు ఎక్కువ చూస్ చేసుకునేదాన్ని. ఆ పాడేటప్పుడు కూడా నేను ఈ పాట పాడినప్పుడు, ఇప్పుడు పాడబోయే పాట ఏంటో మీకే తెలుస్తుంది. ఈ పాట పాడిన తర్వాత, ఆ వేదిక తర్వాత నన్ను కనీసం వెంటనే 10 వేదికల మీద సేమ్ పాట పాడిచ్చారు సార్. ఇంత హుషారుగా మేడం మేము అసలు వినలేదు మేడం, ఎంత బాగా పాడారు మేడం అని. దాంతో నాకు ఈవిడ జమునారాయణ అండి అని వేసేసారు ముద్ర. ఆ పాట పాడి వినిపిస్తాను సార్. చూపుల్లో కైపుంది మావ, సొగసైన రూపుంది మావ, చూపుల్లో కైపుంది, సొగసైన రూపుంది, ఒయ్యారం ఒలికిస్తుంది, వన్నెలు చిన్నెలు నేర్చింది, ఆ ఉడుకు మీద ఉరికావంటే జడుసుకుంటది, దాని ఉడుపు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావో. నాగమల్లి కోనలోన నక్కింది లేడికున్న, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. నడకల్లో ఎలుంది మావ, నాట్యంలో నేర్పుంది మావ, నడకల్లో ఎలుంది, నాట్యంలో నేర్పుంది, మలి సంజేసి కట్లోన నీటికి ఏటికి వస్తుంది, ఓ జాడ చూసి కాసావంటే దారికొస్తుంది, దాని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తుంది మావో. నాగమల్లి కోనలోన నక్కింది లేడికున్న, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. థ్యాంక్ యూ సార్. మంచి హుషారైన పాట వినిపించారు. జమునారాయణ గారు, సుశీల గారు, ఎల్లారేశ్వరి గారు, వీళ్ళంతా పాత సింగర్స్. మీరు పాటలు నేర్చుకునేటప్పుడు ఎవరి పాటలు త్వరగా నేర్చుకోవచ్చు అని కానీ, ఎవరి పాటలు పాడితే ప్రేక్షకుల్ని అలరించవచ్చు అనేటువంటి భావాలు ఏమైనా ఉన్నాయా? మనము నా ఉద్దేశం సార్, ఇది ఒరిజినల్ సింగర్ పాడిన పాటలో కనీసం 50% ప్రజెంట్ చేయగలిగితే ఏ సింగర్ పాటకైనా ఆదరణ ఉంది సార్. అందరి పాటలు ఆస్వాదించాలి, ఇది నా ఆలోచన సార్. ఇప్పుడు జమునారాయణ గారు పాడిన పాటలు సుశీల గారు పాడితే ఎలా ఉండేదంటారు? అంటే అప్పుడు అది అసలు టోటల్గా వేరేగా అయిపోయేది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే జమునారాణి గారి పాటలో ఒకలాంటి విసురు ఉంది సార్. మన జిక్కి గారి పాటలో మాధుర్యము అట్ ద సేమ్ టైం హుషారు రెండు ఎలా అయితే ఉన్నాయో, ఈవిడ గొంతులో కూడా ఇటు మాధుర్యం, అంటే నేను వాళ్ళ గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు లేదు, కానీ యాజ్ ఏ సింగర్ నేను అనుభవించిన ఆనందాన్ని పంచుకుంటున్నా మీతో, అంతే అంతే అంతే. జమునారాణి గారి పాటలో కూడా ఒకలాంటి ఉత్సాహము,
మెలోడీతో పాటు హుషారు. ఒక హుషారుతోటి విసురుతుందండి ఆవిడ. ఆ ఎక్కడ విసరాలో అక్కడి వరకే. ఆ లిమిట్ కనుక తెలుసుకోగలిగితే జమునారాణి గారి పాటలు, బా ఏం పాటలు సార్ ఆవిడ పాడిన పాటలు, నాకు చాలా ఇష్టం. అండ్ గుంటూరు జమునారాణి అని నన్ను అన్నప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు సార్, నిజంగా చెప్పాలంటే. ఈవిడ జిక్కి అని, ఈవిడ జమునారాణి గారు అని అంటుంటే, అలాంటిది అంత బిరుదు ప్రజలు ఇచ్చారు అంటే ఎక్కడో నేను కొంచెం వాళ్ళ హార్ట్ టచ్ చేసినట్టే కదా సార్. ఇప్పుడు పాత సింగర్స్తో మీకు వ్యక్తిగత పరిచయాలు, వాళ్ళని చూడటం, వాళ్ళతో మాట్లాడటం సందర్భాలు ఉన్నాయా? జమునారాణి గారితో ఆవిడ ముందర ఆవిడ పాట ప్రజెంట్ చేసేటువంటి అవకాశం వచ్చింది విజయవాడలో. పివిఎల్ నరసింహారావు గారని ఒక ఆయన ఆర్గనైజర్ అండి, ఆయన నాకు ఈ అవకాశం ఇప్పించారు. విజయవాడలో ఒక సంస్థ వారు ఆర్గనైజ్ చేసినప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జమునారాణి గారి ముందర నేను ఈ పాట పాడటం జరిగిందండి. మావా 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 మావా, ఈ పాట పాడినప్పుడు ఆవిడ వేదిక మీదకి వచ్చి, హేమాల్ని చాలా బాగా పాడావమ్మా, నాకు నువ్వు ఎంజాయ్ చేసింది నాకు చాలా కనిపించింది అని ఆవిడ చేతుల మీదుగా నాకు షాల్వా కప్పటం నిజంగా జన్మలో మర్చిపోలేనటువంటి సంఘటన సార్. సంతోషం. ఇప్పుడు మీరు ఇలా పాడుతున్నారు, మరి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్కెస్ట్రా లాగా, ఒక ట్రూప్ లాగా, ఒక బ్యానర్ లాగా అలాంటి ఆలోచన ఏమి కలగలేదా మీకు? నాకు సొంతంగా అయితే నేనేం బ్యానర్ పెట్టుకోలేదు సార్, ఎందుకంటే ఐ కెనాట్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది. సో నేను ఎవరు నన్ను ఇన్వైట్ చేసి మా ఆర్గనైజేషన్లో పాడు అని అడుగుతారో, ఐ మీన్ పెయిడ్ ఆర్టిస్ట్ అండి. సో ఎవరైనా నన్ను అడిగితే ఆ ఆర్గనైజేషన్కి వెళ్ళి నా పాటలు పాడటం నాకు అలవాటైపోయింది. నన్ను ఇప్పటికీ గుంటూరులో చాలామంది ఆర్గనైజేషన్స్, మిరియాల ప్రసాద్ గారి భారతీయ కళా వేదిక కానివ్వండి, నా గురువు గారు నడుపుతున్నటువంటి మహతి స్వరస్వతి కానివ్వండి, పురుషోత్తం అన్నయ్య నడుపుతున్నటువంటి శ్రీ శుభాంజలి కానివ్వండి, సాయిరాగా మెలోడీస్ నా ఫ్రెండ్ రమణి గారు, మూర్తి గారు వాళ్ళు నడుపుతున్నటువంటి దాంట్లో కానివ్వండి, రమేష్ గారిని ఒక ఆర్గనైజర్ ఉన్నారండి, మధువని ఆర్కెస్ట్రా మధుబాబు గారు కానివ్వండి, వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరూ నాకు అవకాశాలు ఇవ్వబట్టి నేను, చిస్టీ గారు, అమాలున్నా ఖాన్ గారు, వీళ్ళు కూడా అండి ఆర్గనైజర్స్ అండి. వీళ్ళ ఆర్గనైజేషన్లో నేను హిందీ సాంగ్స్ కూడా పాడాను సార్. నేను ఇప్పటికీ పాడుతున్నాను. ప్రతి ఆర్గనైజర్, గుంటూరులో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజర్ కూడా నాకు అవకాశాలు ఇచ్చారు కాబట్టే ఇవాళ నా డిక్షనరీలో కొన్ని వేల పాటలు నేను చేసి ఉన్నాను. డ్యూయెట్స్, సోలోస్ అందరు సింగర్స్వి చేసి ఉన్నాను సార్. ఇప్పుడు పాత సింగర్స్కి ఇప్పుడు వర్ధమాన సింగర్స్కి తేడా ఏమిటి? అంటే సినీ ఫీల్డ్లో వాళ్ళ గురించి అండి మీరు అనేది? పాత సింగర్స్ వాళ్ళు ఏంటంటే ఈ క్లాసికల్ మోడ్ పాడాలంటే ఈ సింగర్స్, ఒక క్లబ్ సాంగ్ పాడాలంటే ఈ సింగర్స్, లేదా ఒక మెలడీ పాడాలంటే ఈ పర్టికులర్ సింగర్, ఇలా విభజించుకొని అలాగే పాడారు సార్. చాలా అరుదు వీళ్ళు వాళ్ళ జోనర్లోకి ఎంటర్ అవ్వడం అన్నది. కానీ ఇప్పటి సింగర్స్ ఏంటంటే అన్ని పాటలు పాడుతున్నారు. ఒకే సింగర్ అన్ని రకాల పాటలు పాడేస్తున్నారు. ఏది కరెక్ట్ అనేది నాకు తెలీదు, బట్ వీఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు పాత సింగర్స్లో లీల గారు, జిక్కి కృష్ణవేణి గారు, సుశీలమ్మ గారు, జమునారాణి గారు, ఎల్లారీశ్వర్ గారు, వీళ్ళల్లో ఎవరి పాటలు అంటే మీకు ఇష్టం అంటే మీ అభిప్రాయంలో? ఓకే, నాకు అందరివి ఇష్టం. సుశీల గారివి కొన్ని పాడి ఇష్టం ఉన్నాయి, లీల గారివి పాడి కొన్ని ఇష్టం ఉన్నాయి. ఎల్లారీశ్వర్ గారివి పాడినప్పుడు అసలు జనం చూపించి అన్ని మంచి పాటలు, ఏదని కాదని అంటాం. ఎవరిని తీసేయడానికి లేదు, కాదంటానికి లేదు. అవును. పీలీల గారి పాట ఏమైనా వినిపించగలుగుతారు? అలాగే. కృష్ణ 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 దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతు
గెలువజాలిన నా పతులు ధర్మబంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి. నిన్నే మదిలో నమ్ముకునేరా నీవే నా దిక్కురా దేవా దీన మాధవా అసహాయురాలరా కావర దేవా. మకరి పాలై శరణము వేడిన కరిని కాపాడినావే హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే. కుమతులు చేసే ఘోరమునాపి కులసతి కాపాడలేవా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావర దేవా. గోవింద గోపీ జనప్రియ శరణాగత రక్షక పాహి మాం పాహి పాహి కృష్ణ. బాగుందండి. ఈ పాటలో లీల గారి వాయిస్ కనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక పాట, కొత్త పాట మీరు నేర్చుకుంటారు అనుకుందాం, ఎంత టైం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది? నాకు ఒక నేమ్ ఉంది సార్. నేను 21 టైమ్స్ వింటాను ఫస్ట్. ఫస్ట్ లిజనింగ్ 21 టైమ్స్ వింటాను. ఎందుకంటే మీరు స్పిరిచువల్గా కూడా ఆలోచించిన మనకి ఏ మతమైనా కూడా చెప్పేది మీరు ఐదర్ 21 టైమ్స్ ఆర్ 40 టైమ్స్ రిపీట్ చేయాలి. అందుకే మనం మండల దీక్షలు అంటాం, అలాగే 21 రోజుల దీక్షలు అంటాము. సో ఏ పాటైనా అన్నిసార్లు వింటే మనకి ఫస్ట్ దాని తాలూకా పిక్చర్ స్కెలిటన్ అర్థమవుతుంది. ఆ తర్వాత విన్న తర్వాత పల్లవి ప్రాక్టీస్ బాగా ఎక్కువసార్లు చేస్తే చేయటం వల్ల ఆ పాట ఏ రాగంలో చేశారో ఆ రాగంలోకి మనం కొంచెం వెళ్ళటం జరుగుతుంది. చరణాలు నేర్చుకోవడం అప్పుడు సులభం అవుతుంది మనకి. చరణంలో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ వేరియేషన్స్ దగ్గర కొంచెం కష్టపడితే సరిపోతుంది మనం. అయితే నేను ఏ పాట అయినా సరే సార్, నాకు వచ్చినా సరే ప్రోగ్రామ్ ఉంది అంటే మళ్ళా వింటూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఏ పాట అయినా బాగా కష్టం అనిపించిందా? ఎక్కువ సార్లు ఇబ్బంది పడారు? చాలా పాటలు ఉన్నాయి సార్ అలాంటివి, కష్టపడ్డ పాటలు చాలా ఉన్నాయి. మనం సింపుల్ అనుకుంటాం. ఇప్పుడు ఈ దేవదేన బాంధవానే తీసుకోండి, ఇది చాలా కష్టమైన పాట, హై నోట్స్ ఉన్న పాట, ఎక్స్ప్రెసివ్ పాట, సంగీతానికి సంబంధించిన గమకాలు ఉన్నటువంటి పాట, పెద్దావిడ పాడిన పాట. ఇన్ని వెరసి మిమ్మల్ని నేను మెప్పించాలంటే ఆవిడ పాడిన దాంట్లో కనీసం 20% పాడితే తప్పించి సారో కూడా ఉంది దానిలో. అందు కదా మరి, అందులో బాధ ఉంది. అండ్ నాకున్న అడ్వాంటేజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, డాన్సర్ అవటం వల్ల నేను ప్రతిదీ అర్థం చేసుకొని అనుభవిస్తాను సార్. అనుభవిస్తే నేనే ఆ ద్రౌపదిని, నేనే అక్కడ ఆ కృష్ణ పరమాత్ముడిని వేడుకుంటున్నాను. ఆ ఫీల్ రావటానికి నేను ఖచ్చితంగా నేను అక్కడ ద్రౌపదిని అవుతాను సార్. అలాగే డ్యూయెట్ పాడేటప్పుడు నేను పాడుతున్నది నా భర్తతో అనుకొని ఫీల్ అవుతాను నేను. కాబట్టే నాకు రొమాన్స్ వస్తుందండి. నేను పాడేటప్పుడు మీరు కాళ్ళు చేతులు ఆడకుండా నేను ఎప్పుడు పాడటం మీరు చూసి ఉండరు. నేను అంత ఫీల్ అవుతాను. నాకు అది లేనిదే నాకు రాదు పాట బయటికి. ఈ సోలో పాటలు పాడేటప్పుడు, డ్యూయెట్స్ పాడేటప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? రెండింటికి ఎలా ఫీల్ అవుతారు? సోలో పాటలు అది సోలోనే కాబట్టి నా ఊహలో నేనే ఉంటాను కాబట్టి నాకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వస్తాడు నారాజు ఈ రోజు అంటే అక్కడ అల్లూరి సీతారామరాజు ఓకే నా పెళ్లి చూపులప్పుడు మా ఆయన వస్తున్నారు లేదా నన్ను చూడడానికి మా ఇంటికి మా ఆయన వస్తున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను ఆ రోజు అది గుర్తు చేసుకున్నాను అనుకోండి. నాకు రాకుండా పాట ఎక్కడికి వెళ్తుంది సార్? ఏ పాట పాడినా అంతే, అది మీరే అన్నట్టుగా పాత్ర, సినిమాలో ఉన్నటువంటి పాత్రలోకి మీరు వెళ్ళారు, ఆటోమేటిక్ గా ఆ పాట మీరు పండించగలుగుతారు. నాకు అలాగే వస్తుంది ప్రేక్షకుల చేత. అవును, నేను ఒక ఓన్లీ సింగర్ ని అన్న మాత్రమే నాది ఉండదండి. ఐఎమ్ అన్ ఎంటర్టైనర్. అట్ ద సేమ్ టైం నేను పాటను ఎంజాయ్ చేస్తాను. మదర్ అని చెప్పాను మీకు ముందరే మా పాట,
ఆ పాటని ఒక సింగర్ పాడేటప్పుడు ఆ ప్లేస్లో ఉంటే ఆవిడ ఎలా అనుభవిస్తుంది అన్నది వస్తే పాట 30% వచ్చేస్తుంది సార్ మనకి. ఇప్పటి వరకు ఎన్ని కచేరీలు చేసి ఉంటారు? కొన్ని వేల కచేరీలు చేశాను సార్. 2007 పాటలు పాడగలుగుతారు మీరు? నేను ఇప్పుడు కనీసం 2000 జువెట్లు వేసుకున్న 1500 ఈజీగా పాడతాను సార్. అన్ని భాషల్లోనే నేర్చుకున్నాను నేను. తమిళ్ పాడతాను, హిందీ పాడతాను, తెలుగు సరే మన భాష. ఇప్పుడు మరి అన్య భాష తమిళ్ కానీ హిందీ కానీ పాడే అవకాశం ఉందా? நீ கேட்டால் நான் மாட்டேன் என்றா சொல்வேன் கண்ணா కాదండి, ఇది వాణి జయరాం గారు వయసు పిలిచింది టైంలో ఈ పాట ఇలాగే ఉంటుంది సార్. అలా వస్తుంది. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రాకుండా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా. మీరు ఒక కచేరీ చేస్తున్నారు, పాడుతున్నారు, సోలోలు డ్యూయట్లు, ప్రేక్షకులు అలరిస్తున్నారు. ఆ సందర్భంలో ఒక ప్రేక్షకుడు తనకు నచ్చిన పాట పాడమని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ పాట మీకు రాకపోతే ఏంటి పరిస్థితి? రాకపోతే అంటే ఆ ప్రాక్టీస్ లేకపోతే ఓకే, ప్రాక్టీస్ లేకపోతే 1-2 పాటల తర్వాత మీ పాట పాడతాను సార్ అని ఆయన రిక్వెస్ట్ చేసి ఆ 2 పాటల టైంలో లోపలికి వెళ్ళి 1-2 సార్లు వినేస్తాను సార్. వినేసి ఆ పాటని ప్రజెంట్ చేసి ఆ ఆడియన్ని తృప్తిపరిచే వస్తాను సార్. నేను ఎప్పుడు కూడా అడిగిన పాట పాడకుండా రాలే. అయితే సబ్జెక్ట్ టు దట్ ఆర్గనైజర్ కూడా ఒప్పుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు మనకి పాత రోజుల్లో హుషారైన పాటలంటే ఎల్లారీశ్వరి గారు పెట్టింది పేరు. అవునండి, ఆవిడ పాట ఉన్నది అంటే ప్రేక్షకులు అద్భుతమైనటువంటి కేరింతలు హాల్లో. మరి అలాంటి ఎల్లారీశ్వరి గారు అనగానే ఎల్ రాజేశ్వరి ఆవిడ పేరు. అవును, అయినా ఆవిడ ఎల్లారీశ్వరిగా ముద్ర పడిపోయింది. ఆవిడ పాట ఏమైనా పాడగలుగుతారు? తప్పకుండా సార్. మాయదారి సిన్నాడు మనసేలాగే సిండు నా మనసేలాగే సిండు లగ్గు ఎప్పుడు రమావా అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా కవమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా సింత సెట్టెక్కి సిగురులు కొత్తుంటే సిటి గాజుల్లో తాళం వేస్తుంటే సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిటి గాజుల్లో తాళం వేస్తుంటే సిగురుల్లో మాటేసి కన్నుగీటుండే జీవన పేనాలు తోడేసిండే. ఎప్పుడు రమా అంటే సంకురాత్రి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఊరి చెరువుల్లోనే ఈదులాడుతుంటే నీటి నురగల్లో తేలిపోతుంటే బుడుంగున మీదికి తేలి ఉండే నా తాడి కొంగు పట్టుకుని లాగిండే. ఎప్పుడు రమా అంటే శివరాత్రి వెళ్ళేదాకా శివలగ్గం లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా
దెట్టాగా అందాక ఏగేదెట్టాగా కందిసేలల్లోనే కావలిగా చేసి సందకాడ ఒంటరిగా డొంక దారినొస్తుంటే గబుక్కున 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 కళ్ళు రెండు మూసిండే రేవున వాటేసి నవ్వేసిండే ఏంది రమా అంటే కోడి కూసి కూయంగానే తాళిగడతానన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా అమ్మమ్మ చెప్పవే అయ్యమ్మ చెప్పవే పెద్దమ్మ చెప్పవే పిన్నమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. థ్యాంక్ యూ సార్. సంగతులు కూడా బాగా పలికించారు. థ్యాంక్ యూ సార్. మరి ఇది ట్రాక్ మీద ఓపెన్ డయాస్లో పాడితే అద్భుతంగా ఒక మాస్ క్లాసు అందరినీ మెప్పించగలిగినటువంటి సాంగ్ ఇది. ఆ రోజుల్లో అద్భుతమైన పాట. అవునండి, అవును. ఇప్పుడు జిక్కి కృష్ణవేణి గారు కూడా సుశీలమ్మ గారి కంటే ముందు జిక్కి గారు లీల గారు మన సినీ ప్రపంచంలో పాడారు ఆనాడు. జిక్కి గారి పాట పాడారా? మీరు ఏమన్నా కచేరీలో పాడుతున్నారా? పాడానండి నేను. ఏదన్నా ఇష్టమైన పాట ఏదన్నా జిక్కి గారికి? జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో మోమటు దాచి మురిపెము పెంచే లాహిరిలో మూగముగాని మురళిని ఊదే వైఖరిలో చెలివంపులలో హంపికల ఊగే ఉయ్యాల చెలిపై ఎదలో తుంగాల పొంగే వేళ మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో మృదు పాణివిలే మధు సంతకాలలో. ఇలా పాడటం వల్ల అండి అది వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నామని అనుకునే కన్నా ఆ సింగర్ దగ్గర ఉన్నాము అన్న ఫీలింగ్తో పాడతాం సార్, అంతేకాని వాళ్ళని ఇమిటేట్ చేయడం మాత్రం కాదు ఇది. లీల గారు పాడినప్పుడు ఆ వాయిస్ అనిపిస్తుంది. ఇప్పుడు జిక్కి గారి పాట, ఈ పాటలో కూడా జిక్కి గారే పాడారా అన్నట్టు అనిపిస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే మీరు కొంచెం మిమిక్రీ కూడా ఏమైనా నేర్చుకున్నారా? లేదు, అది విని ఏంటంటే వాళ్ళ పాట మనకి చెవులకి అంత ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి లీనమైపోబట్టి తెలియకుండా పాట అలాగే బయటకు వస్తోంది. కావాలని చేయటం కాదు ఇది. ఎప్పుడైతే మనం చేసామో జనాలు ఇలాగే పాడరా అని అడగటం మొదలెడితే ఓహో నాలాగే వీళ్ళకి కూడా జిక్కీకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వచ్చింది అన్న ఇది అనిపించింది సార్. అంతేగాని పెద్దవారిని ఇమిటేట్ చేసి ఏదో అవమానపరచడం మాత్రం కాదు. ఇది సభాముఖంగా వాడికి క్షమాపణ చెప్పుకుంటూ మా ఆనందాన్ని అర్థం చేసుకుంటారని. అంతే సార్. ఇప్పుడు మరి బాలసుబ్రహ్మణ్య గారు రామలింగ గారికి పాడేటప్పుడు ఆ వాయిస్ లో, ఎన్టీఆర్ గారికి పాడేటప్పుడు ఆ వాయిస్ లో పాడిన సందర్భం నేను అది కూడా ట్రై చేస్తాను సార్. ఒక్కొక్కసారి బాలసుబ్రహ్మణ్య గారే అల్లు రామలింగ పాట ఎందుకు పాడాలి, మనం ఎందుకు పాడకూడదు అని అనిపించి ఒకసారి హలో వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిన హైటు రహమే వయ్యారి అని ఇది కూడా చేశాను సార్ నేను. బాగుంది, బాగుంది. హేమాలి గారు, మీరు ఇన్ని వేల పాటలు, ఇన్ని వేల కచేరీలు చేశారు, చేస్తున్నారు, చేస్తారు భవిష్యత్తులో కూడా. థ్యాంక్ యూ సార్. మీరు అవార్డ్స్, రివార్డ్స్ అలాంటిది ఏమన్నా రకరకాల సంస్థల్లో మీరు పాడుతున్నారు నిత్యం, మీకు అప్రిషియేషన్ కానీ అలాంటిది ఏమైనా ఉందా? సార్ చాలా వచ్చాయండి. వెళ్ళిన ప్రతి ఆర్గనైజర్ కూడా నన్ను సన్మానించటము, షీల్డ్ ఇవ్వటము ఇలా జరుగుతూనే ఉంది. ప్రత్యేకమైన అవార్డ్స్ మన గుంటూరు కళా దర్బార్ శ్రీ పొత్తూరు రంగారావు గారు అష్టలక్ష్మి పురస్కారంతో, అలాగే ఈ మధ్య స్వరరత్న అవార్డుతో, అలాగే తొట్టంపూడి రమేష్ గారు పి సుశీల గారి అవార్డుతో నన్ను సత్కరించడం జరిగిందండి. మా భారతీయ కళావేదిక, నేను బాబాయ్ గారు అని పిలుస్తాను, మిరియాల ప్రసాద్ బాబాయ్ గారు నాకు ఎన్నోసార్లు సన్మానించి
గాన కోకిల అని బిరుదు ఇవ్వటం జరిగింది. బట్ అవి నేను ఎందుకు చెప్పను అంటే మనం ఇంకా అంత లెవెల్గా ఎదగలేదేమో అనే భయం ఎక్కడో నాకు ఇంకా తంతు ఉంటుంది సార్. అందువల్ల నేను జనరల్గా కళాకారుడికి ఎప్పుడు నిత్య సాధకులే కదా. అంతేనండి, పాడుతూ పోవటమే. మీరు గాత్రం ఉన్నంత కాలం మీరు పాడటమే, కచేరీలు చేయటమే మీ పని. అలాంటప్పుడు ఇంకా 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 ఒక సంవత్సరం పైబడి ఇంకా మీ గాత్రం ఇంకొంచెం చక్కగా ప్రేక్షకులు ఇంకా ఆలరించేటువంటి స్థాయికి వెళతారు మీరు. కాబట్టి వాళ్ళు ఆ బిరుదులు ఇచ్చారు అని అంటే దానివల్ల మీకు బాధ్యతలు పెరుగుతుందనే భయం ఉంటుంది సార్. అవునండి, మీ బాధ్యత పెంచుతున్నామని వాళ్ళు ఇచ్చారు మీకు, దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం కోసం మీరు సాధన చేయాల్సిందే. అని మీ అదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు మీ వారు మృదంగం ఆర్టిస్టు, తర్వాత మీ అమ్మగారు సంగీతం, అబ్బాయి పాప అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ సంగీతంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా తేలికైంది. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పి సుశీల గారి పాట అహనా పెళ్ళి అంటాను ఉంది కదండి, సావిత్రి గారి యాక్షన్ మాయబజార్ చిత్రంలో. ఆ తర్వాత అందులోనే ఘంటసాల గారు కూడా ఆయనదే సంగీతం కూడానండి ఆ పాటలు, మాయబజార్ సినిమాకి. ఈ పాట పాడినప్పుడు సావిత్రి గారి అమ్మాయి నాకు మా అమ్మని చూసినట్టుంది నువ్వు పాడినప్పుడు అని ఆవిడ అనటం, చాముండేశ్వరి గారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ప్రత్యేకంగా పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి నన్ను సత్కరించడం జీవితంలో మరపురాని ఘటన. అలాగే సుహాసిని గారు మన యాక్ట్రెస్, అవునండి సుహాసిని గారు ఆ పాట పాడుతున్నప్పుడు ఎంత బాగుంది అసలు, 2 మాడ్యులేషన్స్ ఎలా చేసావు హేమాల్ని చాలా బాగుంది అని అనటం నాకు అది ఒక మరపురాని ఘటన సార్. ఆ పాట వినిపించండి. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరుమంటూ మా పెళ్లివారు వచ్చారంట. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరుమంటూ మా పెళ్లివారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. బాలా కుమారుడంట చాలా సుకుమారుడంట, బాలా కుమారుడంట చాలా సుకుమారుడంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చబోవునంట. అయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యో ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, ఛీ తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట, పాదనిద పమమా పద పమగ, తాళిగట్టవచ్చునంట, పప పమ్మ పగ గగ మరి గమ ప, తాళిగట్టవచ్చునంట. తోం 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 తద్దిం దిం దిం తోం తద్దిం అడుదంతాం ఇడుదంతాం దంతాం తం తాం తాం సాని దోప మొగరి తాళిగట్టవచ్చునంట. తాళిగట్ట తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుకు చాటు చేసి దాగిడి మూతలాడునంట. జొన్నవిత్తులు గారు నా పాట ఒకసారి నేను రవీంద్ర భారతిలో పాడినప్పుడు, ఇదేంటి కొత్త పాట, అప్పుడు నేను కామెడీ సాంగ్స్ స్పెషలిస్ట్ అండి. నేను సూర్యకాంతం గారి పాటలు, రేలంగి నరసింహారావు గారు, అంటే పిఠాపురి నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది సత్యం గారి పాటలు ఎవ్వరు పాడరు సార్, లేడీస్. మీరు కావాలంటే చూసుకోండి. నేను ఆ జోనర్ పట్టుకోవాలనుకున్నా. ఎవ్వరు పాడని పాటలు పాడితేనే కదా జనంలోకి దూసుకెళ్ళగలను అనుకొని ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ డేస్లో ఈ పాటలు పాడుతుండేదాన్ని. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు తాగు బల్ సిగరెట్టు, కంపు కొట్టు ఈ సిగరెట్టు, దీని కాల్చకోయి నా పైనొట్టు, కడుపు నిండున కాలు నిండున వదలి పెట్టవోయ్ నీ పట్టు. ఈ పాట అవునండి. తర్వాత వయసులోననే ముదురుదానన
వయ్యారానికి తగని దానన వరుస కాన్పులై వన్నె తగ్గిన అందానికి నే తీసిపోదునా చాలును మీ పరిహాసం ఈ సొగసంతా మీకోసం. ఈ పాట పోవుచున్నావా ధర్మరాజా పోవుచున్నావా. ఈ పాట ఎంఆర్ తిలకం పాడారు. అవునండి, అది రామారావు గారు. అవునండి, సతీ సావిత్రి నాటకంలో రామారావు గారు యముడు. అవునండి, వాణిశ్రీ ఇక్కడ సావిత్రి. అయితే ఈ పాటలు నేను రవీంద్ర భారతిలో పాడుతున్నప్పుడు మన వైకే గారు అంటారు చూడండి, ఆయన ఆర్గనైజేషన్ లో పాడాను సార్. మాట పాట ఆట. ఆట ఎందుకంటే మీరు నృత్యం నేర్చుకున్నారు కాబట్టి అవునండి, అది ఆట. పాట మీరు పాడుతున్నారు, మధ్యలో మాట. ఈ మూడిటి యొక్క కలయికతో మీరు ఒక మంచి సింగర్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్నారు. కొన్ని వేల కచేరీలు నిత్యం చేస్తూనే ఉన్నారు. దానికి మీ వారు రత్నాకర్ గారు వారి యొక్క ప్రోత్సాహం బాగా ఉంది. మీ గోల్ ఏమిటి సార్? పాడగలిగిన నాళ్ళు నేను పాడుతూనే ఉంటాను సార్. అండ్ ఏ రోజైతే పాడటానికి కూడా దానికి కూడా ఒక లిమిటో లేకపోతే ఫుల్ స్టాప్ అంటారు, ఎక్కడో ఒక చోట వయసు రీత్యా అనుకోండి ఏదైనా వస్తుంది కదా, అందుకోసం కెరియర్ని డబ్బింగ్ వైపుకు మలుచుకోవాలి అని ఒక చిన్న ఆలోచన స్టార్ట్ అయిందండి. సో నా గోల్స్ 2, ఒకటి పాట, 2 డబ్బింగ్. ఈ రెండిట్లో సక్సెస్ అవ్వాలని ఆ సరస్వతి మాతని కోరుకుంటూ అలాగే నేను ఒక మాట ఈ ప్రేక్షకులకి చెప్పకపోతే నాకు బాధగా అనిపిస్తుంది సార్. నాకు సింగర్గా ఎదగటానికి గుంటూరులో ఉన్నటువంటి నా గురువు గారు శ్రీ పత్రి నిర్మల్ గారు, అలాగే మిరియాల ప్రసాద్ బాబాయ్ గారు, అలాగే పురుషోత్తం అన్నయ్య, అలాగే తొట్టెంపుడు రమేష్ గారు, మధువని ఆర్కెస్ట్రా మధుబాబు గారు, చిస్టి గారు, అమాలున్నా ఖాన్ గారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఇంకెవరి పేరైనా నేను మర్చిపోయింటే నన్ను క్షమించాలి, పొత్తూరు రంగారావు గారు. పొత్తూరు రంగారావు గారు. మీకు మంత్రి విడదల రజనీ గారు కూడా మీకు ఏదో సన్మానం చేశారని. అవునండి, స్వరరత్న అవార్డు పొత్తూరు రంగారావు గారు ఇస్తే ఆవిడ చేతుల మీదుగా అండ్ ఘంటసాల గారి కోడల చేతుల మీదుగా వారిద్దరూ ఇస్తే ఈ అవార్డు అందుకోవడం జరిగిందండి. అవును, చాలా మంచి మెమరీ సార్. అందుకు పొత్తూరు రంగారావు గారికి ధన్యవాదాలు. ఘంటసాల గారి కోడలు, అవునండి, మంత్రి విడదల రజనీ గారు, అవునండి, ఇద్దరు చేతుల మీదుగా మీరు, అవునండి, అది బిరుదేదో ఇచ్చారు మీకు ఆ రోజు. స్వరరత్న అండి. స్వరరత్న, అవునండి. వెరీ గుడ్. మంచి మీ స్వరానికి తగ్గట్టుగానే బిరుదు చక్కగా రంగారావు గారు సెలెక్ట్ చేసి ఇచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఆర్ఎస్ ఈవెంట్స్ రమణి అండి, తను కూడా నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పాడటానికి. సో వీళ్ళందరూ సహకరించి నాకు ప్లాట్ఫామ్ ఇవ్వబట్టే నేను ఈరోజు సింగర్గా గుంటూరులో ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత మంచి పేరు తెచ్చుకోవడం కానివ్వండి, వెర్సిటైల్ సింగర్ అని అనిపించుకోవటం కానీ జరిగింది. సో వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు డ్యూట్ పాడుతున్నారు, ఇప్పుడు ఆ మేల్ సింగర్ పాడేటప్పుడు తను కనుక కొంచెం వీక్ అయినట్టయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే నేను హుషారుపరిచేస్తాను సార్, నేను హుషారుపరిచేస్తాను ఖచ్చితంగా. నేను వాళ్ళకి సైకిల్ చేస్తుంటా బ్రహ్మాండం, ఇక్కడ ఇది ఇలా అనండి అది అలా అనండి అని వాళ్ళని ఎంకరేజ్ చేసేస్తాను. చేసేసి అందుకనే చాలా మంది నాతో అంటారండి, సందర్భాల్లో మీతో సమానంగా పాడేవాళ్ళు రాకపోవచ్చు ఆ సందర్భాన్ని బట్టి, మరి లయలో శృతిలో లేరనుకోండి వాళ్ళు, అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళ పోర్షన్ కూడా ఒక పక్కకి తిరిగి నేను పాడుకుంటాను, అండ్ నా పోర్షన్ వచ్చినప్పుడు నేను పాడుకుంటాను. కొంతమంది పాపం బాగా పాడతారు, బట్ స్టేజ్ ఫియర్ వల్ల కానివ్వండి, వేరే వేరే కారణాల వల్ల కానివ్వండి కొంచెం ఫంక్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని మాటలతోటి చాలా మోటివేట్ చేస్తాను సార్ నేను. మీరు పాడతారు సార్, అదేం పెద్ద బ్రహ్మ విద్య, పరాన్నే చూస్తున్నాము, అమ్మవారి సాధన కన్నా ఇది కష్టమైంది కాదుగా పాట, అందుకని ఇది చాలా సులభం సార్, మీరు నేర్చుకోండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తానండి. చాలామంది కొత్త సింగర్స్, మేడం గారు మీతో పాడటం మాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మొన్న మధ్యనే సార్ నన్ను ఇస్మాయిల్ గారని ఒక యాంకర్ కమ్ సింగర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అబ్దుల్ ఖాదర్ గారని ఒక మంచి సింగర్, వీళ్ళిద్దరు చాలా మోటివేట్ చేస్తారు ప్రతి సింగర్ని కూడా. ఇప్పుడు ట్రాక్తో పాడుతున్నప్పుడు మరి ట్రాక్కి తగ్గట్టుగా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి, మరి అది మీకు కష్టం అనిపిస్తుందా, ఫ్రీగా ఉంటారా మీరు?
కష్టం అంటే కష్టమే అండి. ఏ పాటైనా పాడటం కష్టమే, దాని మీద కసరత్తు చేయాలి. మనం ఎంతో బిట్ వర్క్ మీద కూడా మనకి ఎంత పట్టు ఉండాలి సార్. అయితే ఈ విషయంలో మాకు గుంటూరులో వస్తున్నటువంటి కీబోర్డ్ రవి గారు కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, మరి ఆదాం గారు కానివ్వండి, అశోక్ సార్ కానివ్వండి, వచ్చే ప్రతి నర్సరావుపేట నుంచి ప్రసాద్ గారు అని వస్తారు, ఆయన కానివ్వండి, అలాగే తబలిస్ట్ బాలాజీ సార్, విజయపాల్, వెంకట్, శ్రీకాంత్, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, మాకు పాడేటప్పుడు మేము ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, అంటే సపోజ్ మేము కూడా మనుషులమే కదా, ఎర్రర్ ఈజ్ హ్యూమన్. సో మేడం ఈ వేల్ మీద అందుకోండి, మేడం ఇక్కడ అందుకోండి, కరెక్ట్గా సరిపోతుంది చూసుకోండి అని మాకు సజెషన్స్ ఇచ్చి మాకు చాలా ట్రాక్లో పెడతారు సార్. సో వాళ్ళు కూడా మాకు గురువులేనండి. ఇప్పుడు కొత్తగా పాడాలనుకునే వాళ్ళకి, పాడాలని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక సీనియర్గా మీరు ఇచ్చే మెసేజ్? బాగా వినండి పాటని. ప్రోగ్రాంలో 20 పాటలు పాడామా 30 పాటలు పాడామా కాదు, 2 పాడామా 3 పాడామా, పర్ఫెక్ట్గా పాడామా లేదా, ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేయవలసింది అలాగే సార్. నేనైతే అలాగే చేశాను. ఫస్ట్ వినాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ప్రోగ్రాంలో లిమిటెడ్ సాంగ్సే తీసుకోవాలండి. 100 పాటలు తీసుకొని 50-60 చెడగొట్టి ఓ 10 బాగా పాడితే అది ప్రోగ్రామ్ కాదు. వినాలి, ప్రాక్టీస్ చేయాలి, సీనియర్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు వాళ్ళు తీసుకోరు సార్, ఇప్పుడు వాళ్ళు తీసుకోరు. మేము అని కూడా అన్నాను, ఎందుకు వేరే వాళ్ళని. నేను ఎవరు చెప్పినా వింటాను. ఆడియన్స్లో నుంచి ఎవరైనా వచ్చి అమ్మ ఈ పాట కొంచెం ఇంకోసారి చూసుకోమంటే, అవునా సార్ తప్పకుండా చూసుకుంటానని చెప్తాను. అంతేగాని వీళ్ళెందుకు నాకు చెప్తున్నారు, నేను ఎందుకు వినాలి అన్న యాటిట్యూడ్ నాలో ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాదు కూడా. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, ఫ్రూట్ లాడెన్ ట్రీ ఆల్వేస్ బెండ్స్. పళ్ళుతో ఉన్న చెట్టు ఎప్పుడూ వంగే ఉంటుంది, పళ్ళు లేని చెట్టు విరవిరలాడుతూ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడూ కూడా ఎంత వచ్చినా నాకు రాదు అనుకుంటేనే నీకు విద్య వస్తుందని ఆయన చెప్పారు. అలాగే గురువు గారు నిర్మల గారు చెప్పింది ఏంటంటే, బురదలోంచి వచ్చిన కమలంలాగా బయటికి రావాలి అని చెప్పేవాళ్ళు. ఈ రెండు నాకు ఎప్పటికీ మనసులో ప్రతి చోటకి వెళ్ళినా నన్ను హెచ్చరిస్తూ ఉంటాయండి. అలాగే నేను ఈరోజు వరకు నడుచుకుంటాను కూడాను. ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీ మెసేజ్ వినాలి. థ్యాంక్ యూ సార్. మీ మెసేజ్ ప్రకారంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి సార్. ప్రాక్టీస్. మా గురుగారు ఇంకో మాట చెప్పేవాళ్ళు, ఒక్కరోజు ప్రాక్టీస్ మానేసినా కూడా ఈ గొంతు రాగి చెంబు లాంటిది, మరుసటి రోజు నల్లగా అయిపోతుంది, దీన్ని తోమాలి. అలాగే గొంతు కూడా నువ్వు ఒక్కరోజు మానేస్తే మరుసటి రోజు నీకు తెరుచుకోదు. దీన్ని కాపాడుకోవడానికి కొన్ని చెయ్యాలి. వేడి నీళ్ళు తాగటాలు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పాటించటము, తర్వాత కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయటము. ఇవే కాకుండానండి స్వరపెట్టిక కరెక్ట్గా వాడటం, అంటే అరిచి మాట్లాడటం కానివ్వండి, అవసరం లేని చోట పెద్దగా మాట్లాడటం కానివ్వండి, ఇవి చేయకూడదు. దీనికి స్ట్రెయిన్ ఇవ్వకూడదు. అండ్ మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలండి. వాటర్ కంటెంట్ లోపలికి వెళ్తుంటే క్లియర్గా ఉంటుంది ఎప్పుడు కూడా థ్రోట్. మీరు 1500 పాటలు ప్రాక్టీస్ చేశారు, పాడుతున్నారు. మరి కంటిన్యూగా ఏదైనా ఒక రికార్డ్ లాగా ఒక 10 hours 12 hours 15 hours పాడదామని అనిపించలేదా? లేదు సార్, ఇప్పటికైతే ఆ సాహసం చేయలేదు. రికార్డ్ క్రియేట్ చేద్దామని కానీ అనిపించలేదు. ఒక ఛాలెంజ్ లాగా హేమమాలిని కంటిన్యూగా 12 hours పాడింది, 15 hours పాడింది. మా పాత సింగర్స్ అన్ని పాటలు దాదాపు ఇది ఒక 200 పాటలు పాడింది. అన్నయ్య ప్రోగ్రామ్ యాక్చువల్గా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది లోపల, బట్ ఏమో ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అటువైపు ఆలోచన చేస్తానండి. ఈ మధ్య శుభాంజలి కళావేదిక వ్యవస్థాపకులు మేకల పురుషోత్తం గారు 12 hours 129 పాటలు పాడి ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అవునండి, 12 hours కంటిన్యూగా పాడటం అంటే మామూలు విషయం కాదు అది. అండ్ ఈ సందర్భంగా సీనియర్ గాయకులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే వాళ్ళే ఇన్స్పిరేషన్ ఇవాళ పాడటానికి, వాళ్ళే ఇవాళ కనిపించని గురువులు. సో లాస్ట్గా ఒక మంచి సుశీలమ్మ గారి పాట ఏదన్నా. మా అమ్మ ఎప్పుడు ఈ పాట పాడేదండి. మేము మీ అమ్మగారు పాడిన పాట ఒకసారి మీ అమ్మగారిని కూడా గుర్తు చేసుకుని, మీ వారిని కూడా గుర్తు చేసుకుని. నీ మది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో, నీ మది చల్లగా. ఏ సిరులెందుకు, ఏ సౌఖ్యములెందుకు,
స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీమది చల్లగా. చాలా సంతోషం అండి. Thank you, sir. మంచి పాట వినిపించారు. ఒక ప్రముఖ గాయనిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హేమమాలినిగా పేరు ఉన్నటువంటి ఎర్రగుంట్ల హేమమాలిని వారి పేరు. వారు దాదాపుగా ఎన్నో వేల కచేరీలు చేస్తూ కూచిపూడిలో శిక్షణ పొంది ఒక పక్కన సంగీతం, ఒక పక్కన నాట్యం, ఇన్ని పాటలు పాడుతూ ఇన్ని కచేరీలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న, భవిష్యత్తులో కూడా ఎంతోమందికి వర్ధమాన గాయనీమణులకు ఒక మోడల్ సింగర్గా నిలబడినటువంటి హేమమాలిని గారు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చి వారి యొక్క సక్సెస్ స్టోరీని మనందరికీ వినిపించారు. వీరి స్టోరీని విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ మెసేజ్ని తీసుకుని ఆ విధంగా ఆ కోణంలో ప్రాక్టీస్ చేసుకుని చక్కగా సంగీత సేద్యం చేస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. మళ్ళా కలుద్దాం. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి SHO ఛానల్ వారికి, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి వావిలికొల్లు పరాంకుశ రంగారావు గారు, వావిలికొల్లు పద్మావతి గారు, మా అమ్మ నాన్నగారు, అలాగే నేను మెట్టినింట అడుగుపెట్టినటువంటి ఎర్రగుంట్ల కమలాకర్ గారు, మధుబాల గారు, మా మామగారు అత్తగారు, నా భర్త రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.